పేద లబ్ధిదారుల నుంచి సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్ నాగరాజు అక్రమం వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు గ్రామంలో కాంట్రాక్టర్ నాగరాజు ఇందిరమ్మ లబ్ధిదారులను మోసం చేశాడు. 5 లక్షలకే ఇల్లు నిర్మాణం చేస్తానని చెప్పి ₹1,00,000 వసూలు చేసి మోసం చేశాడని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అదనంగా ₹1,00,000 ఇస్తేనే ఇల్లు కట్టిస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నాగరాజుపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూడా కాలే ఏదన్నా న్యాయం చేయన్నా, మాకు న్యాయం చేసి మాకు ఇల్లు కట్టించేటట్టు చేయండి అన్న. మాకు అంత కట్టనని బాగా దృష్టిగా మాట్లాడుతాండు. మధ్యవర్తి ఉంటే మా మీద నమ్మకం పోయిందంటాడు. మాకు కూడా కాలేదు, ₹1,00,000 మళ్ళీ స్లాబ్ లెవెల్ వచ్చింది, ₹5,00,000 కట్టినప్పుడు 2 వర్షాలు కట్టినా కూడా ఈ పంట మట్టి ఉన్నా కూడా మొత్తం తోయమంటే అంత కూర్చొని తోసిరు వీళ్ళే ఇల్లు కట్టించుకునేటోళ్ళు. అంటే ఎందుకు తోస్తాను అంటే ఆయన తోసి. పేద లబ్ధిదారుల నుంచి సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్ నాగరాజు అక్రమం వెలుగు చూసింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడు గ్రామంలో కాంట్రాక్టర్ నాగరాజు ఇందిరమ్మ లబ్ధిదారులను మోసం చేశాడు. 5 లక్షలకే ఇల్లు నిర్మాణం చేస్తానని చెప్పి ₹1,00,000 వసూలు చేసి మోసం చేశాడని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అదనంగా ₹1,00,000 ఇస్తేనే ఇల్లు కట్టిస్తానని బెదిరిస్తున్నాడని వాపోయారు. అధికారులు స్పందించి కాంట్రాక్టర్ నాగరాజుపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉన్నాడు 2 లక్షలు చేసుకున్నాడు. మళ్ళీ మాకు డబ్బులు పడతాయని మమ్మల్ని అంటున్నారు. మేము పేదోళ్ళం సారు, ఇక పేదోళ్ళకి ఇలాగ అడుగుతున్నాడు. మాకు న్యాయం చేయండి. ఇగో ఈ ప్రకారం గోడలు చూస్తేనేమో ఊగేటట్టు ఉన్నాయి, అవి పడిపోయేటట్టు ఉన్నాయి, కోతులు ఏమో బాగా దూకుతున్నాయి. ఇక ఇంతవరకు కట్టాడు, ఇక చేయి లేపేసినట్టు లేపేస్తాడు. మాకు స్టాప్ పోయిందంటే పోతలేదు, నాకు తిరిగి ఇవ్వండి డబ్బులు అని చెప్తున్నాడు సారు. ఇది ఒక న్యాయం చేయండి సారు. మేము పేదోళ్ళం, మాకేం లేదు, రెక్కల మీద బతికేది మేము. మా బాగా పడిపోయేటట్టు మట్టి వేసి కట్టిండు మాకు. ఇట్లాంటి పరిస్థితుల్లో చేసాడు. మాకు వాగులు వస్తే అవి కొట్టుకుంటూ పోతున్నాయి వానలు వచ్చినప్పుడు. సార్ ఇది ఒకటి న్యాయం చేయండి మాకు. ఆయన చేత కట్టిస్తారో ఏం చేస్తారో చూడండి సార్. మాకు బయ్యారం మండలం నామలపాడు గ్రామం, మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కాంట్రాక్ట్ ఒక ఆయన వచ్చి కట్టమంటే సరే 5 లక్షలు తీసుకొని కట్టమన్నాం. ఇప్పుడు ₹1,00,000 పడ్డాక 3 నెలలు అవుతుంది. డబ్బులు పడి ఇల్లు కట్టమంటే కట్టను, నేను మీరే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, అప్పుడు కడతా, అంతసేపు దాకా నేను కట్టను అని అంటాడు. మీ దిక్కున్న చోట మీరు మేస్త్రిని పిలిపించుకుంటారా, ఈయన పిలిపించుకుంటారా, పెద్ద మనుషులను పిలిపించుకుంటారా, మీరు ఎవరు పిలిపించుకుంటారో నాకు అవసరం లేదు, మీరు కేసు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారో, నేను మీ ఇష్టం వచ్చినప్పుడు ఇల్లు కట్టను అంటాడు. మీరు ఏదైనా చెప్పుకోండి, నేనైతే ఇప్పుడు కట్టను ఇల్లు అని అంటాడు. గోడకు బెడ్కు సెంటు కాదని అన్నాడు. అంటే మేము ₹1,00,000 ఇచ్చిన ఏమంటే మేము కడతాడని నమ్మించినా కూడా మాకు మస్తు ఇబ్బంది పెడతాడు. ఇంటికి వచ్చి ఎట్లా పడతాంటే అనుకుంటా మీ ఫోన్ చేస్తాను ఏమన్నా అంటే మీ ఇష్టమేనమ్మా, మా ఇష్టం ఇది, నీ డబ్బులు అమ్మా, నా డబ్బులు ఇయ్యి, నువ్వేం చేస్తావమ్మా చేసుకోపో అని అన్నాడు. అన్న